భవిష్యత్తు ఎక్కడుంది అని ఈ క్షణం నన్ను అడిగితే వేల మంది ఉపాధ్యాయుల రూపంలో ఎల్బీ స్టేడియంలో ఉందని చెప్తా. 30,000 ప్రభుత్వ పాఠశాలలు 26 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు వారి భవిష్యత్తును మీ చేతుల్లో పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉపాధ్యాయుల పాత్ర కాదనలేనిది. రాష్ట్రం వస్తే విద్యా విధానం బాగుపడుతుందనుకున్నాం, ఉపాధ్యాయుల గౌరవం పెరుగుతుందనుకున్నాం. కోదండరాం, హరగోపాల్, చుక్క రామయ్య లాంటి వాళ్లకు గొప్ప గౌరవం దక్కుతుందనుకున్నాం. కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో చూసాం. గత పాలకులు ఉపాధ్యాయులను ఏ విధంగా అవమానించారో చూసాం. ఈ బడ్జెట్లో విద్యకు 10% కేటాయించాలని భావించాం. కానీ హామీల అమలు దృష్ట్యా 7%, 7.3% అంటే 21,000 కోట్లకు పైగా కేటాయించాం. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి 30,000 పాఠశాలల్లో 26 లక్షల విద్యార్థులు చదువుకుంటున్నారు. 10,000 ప్రైవేటు పాఠశాలలో 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో మీకంటే గొప్ప టీచర్లు ఉన్నారా? మౌలిక సదుపాయాలు లేకపోవటమే ఇందుకు కారణం కావచ్చు. తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణంగా ఉంది. ఇది కఠోర నిజం. టీచర్లు తేనె తుట్టే లాంటి వాళ్ళు హాని చేయాలని చూస్తే తేనెటీగల్లా ఎదురుదాడికి దిగుతారు. ప్రభుత్వంపై ఉద్యోగులకు నమ్మకం కలిగించేందుకే ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు అందించేలా చర్యలు తీసుకున్నాం. 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి టీచర్ల ప్రమోషన్ల అంశాన్ని పరిష్కరించాం. మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. తెలంగాణ భవిష్యత్తును మా చేతుల్లో కాదు, మీ చేతుల్లో ఉందని చెప్పేందుకే ఈ సమావేశం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నేను ఈ స్థాయికి చేరా. అలాంటి ప్రభుత్వ టీచర్లను కలుసుకునేందుకే ఈ ఆత్మీయ సమావేశం. టీచర్లంతా 90% పైగా నిబద్ధతతో పనిచేయాలి. విద్యార్థులకు విద్యను అందించాలి. గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు 2 లక్షలకు పైగా విద్యార్థుల అడ్మిషన్లు తగ్గాయి. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లటం ఆత్మగౌరవం అని భావించేలా పాఠశాలలను తీర్చిదిద్దాలి. ప్రభుత్వం వైపు నుంచి మీ సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు మాకెలాంటి భేషజాలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు స్వయం సహాయక మహిళా సంఘాలకు బాధ్యత అప్పగించాం. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మహిళలకు బాధ్యత అప్పగించాం. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తును అందించాలని అధికారులను ఆదేశించాం. తెలంగాణ బలపడాలి అంటే మనందరం కార్యదీక్షతో పనిచేయాలి. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాల్లోని మినీ స్టేడియంల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. నైపుణ్యం లేకపోవడం వల్లే నిరుద్యోగం పెరుగుతోంది. అందుకే ముచ్చెరలో 50 ఎకరాల్లోని 150 కోట్లతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం. స్కిల్ యూనివర్సిటీలో యువకులకు నైపుణ్యంతో పాటు ఉద్యోగ ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. క్రీడలను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తాం. మీరు నేర్పే విద్యనే రేపటి తెలంగాణ భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే మీ లక్ష్యం కావాలి.